ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ స్పెషల్ రెసిపీ స్వీట్ షాప్లో ఎక్కువగా కనిపించే రెసిపీ అండి మిరిపీలు. వీటిని గోరిమిటీలు అని కూడా అంటారు కొన్ని ప్రాంతాలలో. అంతేకాదండి, పల్లెటూరులో ఎక్కువగా ప్రతి పండగకి కంపల్సరీగా అందరి ఇళ్ళల్లో ఈ రెసిపీ అనేది ఉంటుంది. ఈ రెసిపీ చేయడం చాలా మందికి రాదండి, కానీ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. అంతేకాకుండా చాలా గుల్లగా వస్తాయి. సో దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ వరకు మైదా అనేది తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక 5 టేబుల్ స్పూన్ వరకు డాల్డా కూడా వేసుకుంటున్నాను. డాల్డా అనేది వేయటం వల్ల మిరిపీలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే డాల్డాకి బదులు నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు సోడా గుండ కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకుంటున్నాను. తినే సోడా అనేది కొంచెం వేస్తే సరిపోతుందండి, ఎక్కువగా వేయనవసరం లేదు. డాల్డా నెయ్యి మొత్తం అంతా కూడా పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో గోరువెచ్చని పాలు అనేవి వేస్తున్నాను. పాలు మరిగించుకొని గోరువెచ్చగా చేసుకోవాలి. మరీ వేడిగా ఉండకూడదండి, కొద్దిగా పోస్తూ సరిపడినన్ని వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. పాలు మరీ వేడిగా ఉన్నప్పుడు కూడా కలపకూడదండి, అలా కలిపినట్లయితే మిరిపీలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా మెత్తగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు 1.5 కప్పు వరకు పాలు అనేవి సరిపోయాయి. ఒకసారి మొత్తం అంతా కూడా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలి. అరగంట పాటు నాననిస్తే సరిపోతుంది, ఎక్కువగా నానవసరం లేదండి. ఒక అరగంట తర్వాత మూత తీసి మిరిపీలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, పిండి అనేది అంతా కూడా బాగా నానింది. ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా కొద్దిగా పిండి తీసుకుంటూ మిరిపీలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలండి, లేదంటే ఆ షేప్ అనేది రాదు. నేను ఇక్కడ చిన్న సైజులోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే పిండి కొంచెం ఎక్కువగా తీసుకొని పెద్ద సైజులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ఉంటే తినడానికి బాగుంటుంది, మరీ పెద్దగా ఉంటే చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడరు కదా. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా మొత్తం అన్ని కూడా అలా ప్రిపేర్ చేసుకోవాలి. డాల్డా తినడానికి ఇష్టపడిన వాళ్ళు మొత్తం అంతా కూడా కలిపేటప్పుడు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి యాడ్ చేయడం వల్ల మిరిపీలు అనేవి మరింత గుల్లగా వస్తాయి. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. ఇవి పూర్తిగా ఆరకముందే డీప్ ఫ్రై చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసినటువంటి మిరిపీలు వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన వేగుతుందండి, లోపల పచ్చిగా ఉంటుంది, తినడానికి కూడా అంతలా బాగుండదు. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా 2 వైపులా కూడా తిప్పుతూ వేయించుకోవాలి. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలండి, అలా అయితేనే మిరిపీలు అనేవి 2 వైపులా కూడా పర్ఫెక్ట్గా వేగుతాయి. ఇక్కడ నాకు 10 to 15 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా వేగాయి. చూసారు కదా, ఈ కలర్లో ఉన్నప్పుడే బయటికి తీసుకోవాలండి, మరి ఇంత ఎక్కువగా వేగితే బయటికి తీసేసరికి నల్లగా వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని తీసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇవి బాగా చల్లారిన తర్వాత పాకం అనేది వేసుకోవాలండి. ఈలోపు పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను. ఇందులో 1 కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు షుగర్కి 1 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసి పంచదార మొత్తం కరిగేంత వరకు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. పంచదార మొత్తం అంతా కూడా కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచే మరిగించుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు వరకు షుగర్ అనేది సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా లేత తీగపాకం రావాలండి, తీగపాకం అవసరం లేదు, పట్టుకుంటే కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా వేయించుకున్నటువంటి గవ్వల్లో ఈ పాకం అనేది వేస్తున్నాను. గవ్వలు అనేవి కొంచెం చల్లారైనా పర్వాలేదండి, పాకం మాత్రం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి, అలా అయితేనే పాకం మొత్తం గవ్వలకి పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా మొత్తం అన్ని కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పటికంటే చల్లారిన తర్వాత తినడానికి చాలా బాగుంటాయి. అంతేకాకుండా తేనె మొత్తం చల్లారిన తర్వాత ఈ మిరిపీల పైన పాకం అనేది తెల్లని పొరలా ఏర్పడుతుంది. చూడడానికి చాలా బాగుంటుందండి, అలాగే తినడానికి కూడా బాగుంటుంది. వీడియో తీయడం కోసం నేను ముందుగానే చూపిస్తున్నాను. ఈ రెసిపీని నేను మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నానండి. చూసారు కదా, చాలా గుల్లగా కూడా వచ్చాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.